హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిషి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను మా పాపని సమ్మర్లో అయితే కూచిపూడి డ్యాన్స్ నేర్పించడానికి అయితే పంపిస్తున్నానండి. ఫస్ట్ డే మేము ఎలా వెళ్ళాము, పాప ఎలా అక్కడ నేర్చుకుంది అనేది అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మా ఆయన వీడియో అయితే స్టార్ట్ చేశాడండి. ఆయన ఏదేదో చెప్తున్నాడు, అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిల్లలకి సమ్మర్ వచ్చిందంటే ఫుల్ గ్యాప్ అయితే వస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉంటారు. సో దాంతోపాటు మనం ఇలా ఏదైనా ఒక కరిక్యులర్ యాక్టివిటీ యాడ్ చేసామంటే వాళ్ళకి ఫ్యూచర్కి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను అయితే నేర్చుకోలేకపోయాను. సో మా పాపకైతే నేర్పించాలని నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. చదువు అనేది నార్మల్గా అందరూ పేరెంట్స్ ఇస్తారండి, కానీ చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీ అయితే వాళ్ళకి ఉండాలి. సో నేనైతే డ్యాన్స్ ఫామ్ని ఎంచుకున్నాను. ఎందుకంటే మా పాప కొంచెం డ్యాన్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలా తన ఇంట్రెస్ట్ని బట్టి అయితే నేను ఇలా కూచిపూడి డ్యాన్స్కి అయితే జాయిన్ చేయాలనుకున్నాను. మా ఇంటి నుంచి డ్యాన్స్ క్లాస్కి అయితే చాలా దూరం అండి. ఒక 20-25 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి, రావడానికి ఒక 25 మినిట్స్ పడుతుంది. సో ముందే బయలుదేరాం మేము. 5:30కి అయితే క్లాస్ స్టార్ట్ అవుతుందన్నారు. 5:30 to 7. ఈరోజైతే ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకో 10 మినిట్స్లో అయితే మనం డాన్స్ క్లాస్ అయితే చేరుకుంటాము. అక్కడ పాప ఎలా ఉంది అనేది అయితే చూడండి. ఇదే అండి తన డాన్స్ క్లాస్. ఫస్ట్ అయితే బయట చెప్పులు వదిలేసి వెళ్ళాలి. ఫస్ట్ డే కాబట్టి ఏదో పూజ చేస్తానన్నారు. సో దానికోసం అయితే మనం టెంకాయ, పూలు, పండ్లు, ఆకులు, ఒక్కలు అయితే తీసుకొని వచ్చాము. ఫస్ట్ అయితే నటరాజ స్వామికి పూజ చేశారు. పూజ చేసి ఫస్ట్ డ్యాన్స్ అనేది స్టార్ట్ చేపిస్తారు. ఫస్ట్ ఎలా నమస్కరించాలో అనేది చూపిస్తారు. ఇప్పుడు పిల్లలతోనే చూపిస్తున్నారండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చేసేటప్పుడే వీళ్ళకి అర్థమైపోతుందంటండి టీచర్స్కి వీళ్ళు చేయగలరా లేదా అనేది. ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేయించారు ఇషితాతో. తనైతే కొంచెం నర్వస్గా ఉంది, కొత్త కదా, ఎవరు తెలియదు, పిల్లలు కూడా పక్కన. సో కొంచెం అయితే నర్వస్గా ఉంది, కొంచెం ఇబ్బంది పడుతుంది చేయడానికి కూడా. ఇంట్లో అయితే బాగానే చేస్తుందండి, యూట్యూబ్ చూసి నేర్చుకుంటుంది, కానీ ఇక్కడ చేయడానికేమో కొంచెం భయపడుతుంది. ఫస్ట్ డే అయితే ఇలా నమస్కార ముద్రలు అయితే నేర్పించారండి. నేను అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి డాన్స్ క్లాస్లో జాయిన్ చేసినందుకు. తను బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. తన టీచర్ చెప్పడం అయితే పర్లేదు, నేర్చుకుంటుంది, బాగానే పెడుతుంది కదా అని చెప్పారు ఫస్ట్ డేనే. సో కొంచెం హ్యాపీ అనిపించింది. బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. డాన్సే కాదండి, సంగీతం కూడా నేర్పించాలనుకున్నాను, కానీ ఈ ఏజ్లో అయితే నేర్పించరు అన్నారు. వాళ్ళకి కనీసం తెలుగు రాసేకైనా రావాలి అంట, సంగీతం నేర్పించాలి అంటే. అది ఫ్యూచర్లో చూద్దాం తన ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడైతే డ్యాన్స్ క్లాస్లో అయితే జాయిన్ చేసేసాను. తను కూడా హ్యాపీగా ఉంది. ఫస్ట్ డే అయితే కొంచెం భయపడింది, నెక్స్ట్ డే బాగా వెళ్ళిందండి. ఫస్ట్ పిల్లలకి కొంచెం అలవాటు అయితే వాళ్ళే వెళ్తారు. అది డ్యాన్స్ అంటే ఇంకా ఇష్టం ఉంటుంది పిల్లలకి. సో ఇలా అయితే ఫస్ట్ డే అయిపోయింది. పాపను తీసుకొని అయితే నెక్స్ట్ రిటర్న్ అయిపోయాము. ఫస్ట్ డే కాబట్టి ఎక్కువసేపు ఉండలేదు, తను కొద్దిసేపే ఉంది. ఫస్ట్ నమస్కార ముద్రలు చేసేసుకొని తర్వాత కొద్దిసేపు అయిపోయాక నేను వస్తాను అంటే తీసుకొని వచ్చేసాము. తర్వాత రోజు నుంచి చాలా బాగా వెళ్ళింది తను. ఆ క్లిప్స్ కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. తర్వాత రోజు ఎలా తను డాన్స్ చేసింది అనేది. ఇక్కడైతే చాలా బాగా నేర్పిస్తారండి. 1-on-1 అయితే నేర్పిస్తారు. తను చాలా నీట్గా టీచ్ చేస్తుందండి క్లాస్ అయితే. నాకైతే బాగా అనిపించింది. ఇట్లా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళలో మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి అనేది చూస్తారు. ఇలా ఒక్కొక్కరికి నేర్పిస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నార్మల్గా నేను డాన్స్ క్లాసెస్ చూసాను కదా, అందరినీ ఒక 10 మందిని నుంచోబెట్టేసి చేపించేది అలా అయితే చూసాను. ఇక్కడైతే తను చాలా బాగా నేర్పిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిషి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.